వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో గృహ ఔషధంగా ఉపయోగపడే ఆహార ఔషధం దాల్చిన చెక్క ఔషధ ఉపయోగాలు అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. దాల్చిన చెక్క ఇది చాలా సువాసనాభరితమైనటువంటి మసాలా ద్రవ్యం అని చెప్పేసి చాలామందికి తెలిసినటువంటి విషయమే. ప్రతి ఇంట్లో పోపుల డబ్బాలు ఉండేటువంటి దివ్యమైనటువంటి ఆహార ద్రవ్యం. మనం సర్వసాధారణంగా ఆహార పదార్థాల రుచి కొరకు, సువాసన కొరకు ఇలాంటి పదార్థాలు వాడుకుంటూ ఉంటాం. ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు చాలామందికి తెలియవని చెప్పుకోవచ్చు. కానీ ఒంటిల్లే వైద్యశాలగా మనం భావించినట్లయితే ఒంటింట్లో ఉన్నటువంటి ఈ యొక్క దాల్చిన చెక్క వల్ల కూడా ఎన్నో రకాలైనటువంటి ఈ యొక్క అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. వీటిని అంటే ఈ యొక్క దాల్చిన చెక్కని ఔషధంగా సద్వినియోగం చేసుకోవడం వల్ల. మరి ఔషధంగా ఆ దాల్చిన చెక్కని ఏ వ్యాధుల్లో ఎలా సద్వినియోగం చేసుకుంటే ఆ యొక్క ఫలితం మనకు కలుగుతుందంటే, ఉదాహరణకి దగ్గు, జలుబు ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు కేవలము దాల్చిన చెక్క పొడి 1 గ్రాము ఉదయం, 1 గ్రాము సాయంత్రం లేదా రాత్రి ఒక ప్లేట్లో తీసుకొని స్వచ్ఛమైనటువంటి తేనెతో కలిపేసి తీసుకోవడం వల్ల ఈ దగ్గు, జలుబు, కఫము ఇలాంటి శ్లేష్మ సంబంధమైనటువంటి సమస్యలు తగ్గిపోతాయి అన్నమాట. మరి ఈ దగ్గు, జలుబు అనేటువంటి యొక్క సమస్య కొంతమందిలో సీజన్లో కానీ కొన్ని రకాలైన కారణాల వల్ల కానీ వచ్చేసి ఏదో ఒక 4 రోజులు 5 రోజులు ఉండి తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే, కొంతమందిలో మాత్రము దీర్ఘకాలం పాటు చాలా కాలం పాటు వేధించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొంతమందికి సీజన్లో విపరీతంగా వేధించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మరి ఈ యొక్క అలర్జీ సమస్య తగ్గేందుకు ఈ దాల్చిన చెక్కను నేను చెప్పినటువంటి పద్ధతిలో ఉదయం పరిగడుపున ఒక్కసారి, రాత్రి ఒక్కసారి కేవలము 1 గ్రామ్ తేనెతో కలిపేసి తీసుకోవాలన్నమాట. మరి ఈ దాల్చిన చెక్కను కూడా మనము మంచి ఒరిజినల్ క్వాలిటీ మనం విచారించి తీసుకోవాలన్నమాట. అంటే దాల్చిన చెక్క కూడా ఈ రోజుల్లో మరి కాదేది కవితకు అనర్హం అన్నట్లు కాదేది కల్తీకి అనర్హం అనేటువంటి పద్ధతి ఉంది. కాబట్టి మరి ఈ యొక్క ఇందులో కూడా కల్తీ కలపడం కానీ లేకపోతే ఆ సువాసనాభరితమైనటువంటి కొన్ని కెమికల్స్లో ఈ యొక్క దాల్చిన చెక్క వాసన వచ్చేటువంటి కెమికల్స్లో ఇది ముంచేసేసి ఆ దాల్చిన చెక్క స్మెల్ వచ్చేటట్టు చేసేసి విక్రయించడం కానీ చేస్తున్నారు. కాబట్టి మనం విచారించి తీసుకోవాలన్నమాట. కాబట్టి మందంపాటి దాల్చిన చెక్కని మనం విచారించేసేసి ఒరిజినల్ దాల్చిన చెక్కను మనం సేకరించుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి అన్నమాట. మరి ఈ రోజుల్లో ఇది దుర్లభం అయితే కాదు, బాగా దొరుకుతుంది. కాస్త కొంచెం కష్టపడి విచారిస్తే మంచి దాల్చిన చెక్క కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందన్నమాట. మరి ఈ దాల్చిన చెక్క చూర్ణము నేను చెప్పినట్లు ఉదయం 1 గ్రాము, రాత్రి 1 గ్రాము ఈ పద్ధతిలో తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఈ యొక్క అలర్జీ సమస్య తగ్గిపోతుంది. అట్లే రెండవది ప్రశాంతమైనటువంటి నిద్ర పట్టేందుకు కూడా దాల్చిన చెక్క చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎలాగంటే రాత్రి పడుకునేటప్పుడు ఒక 100 మిల్లీలీటర్ల వేడి పాలల్లో 1 గ్రాము దాల్చిన చెక్క పొడి కలిపేసి అవసరమైతే కాస్త తేనె వేసుకోవచ్చు, లేకపోతే అలాగైనా వాడుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ దాల్చిన చెక్క పొడిని వేడి పాలల్లో కలిపేసి టీ లాగా, కాఫీ లాగా సేవించడం వల్ల ప్రశాంతమైనటువంటి నిద్ర పడుతుంది, మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. అదేవిధంగా జ్ఞాపక శక్తి కూడా ఈ యొక్క దాల్చిన చెక్క ఈ యొక్క కాంబినేషన్ నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల జ్ఞాపక శక్తి కూడా ద్విగుణీకృతమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా మానసికమైనటువంటి ఒత్తిడి కూడా తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా అనేక రకాలుగా ఈ యొక్క దాల్చిన చెక్క మనస్సు మీద కూడా పనిచేస్తుంది. కాబట్టి చాలా చక్కగా ఉపకరిస్తుంది అన్నమాట. అంటే ఉదయం నుంచి రాత్రి వరకు మనం కష్టపడి పని చేసింటాం కదా, మరి ఆ యొక్క ఇది కూడా ఆ నీరసము నిస్సరణ లేకుండా కూడా మరి దాల్చిన చెక్కని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల బాడీ బాగా రిలాక్స్ అయిపోయి బాడీ మళ్ళీ శక్తిని తిరిగి పుంజుకొని ఉదయం పూట చైతన్యవంతంగా తయారయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. ఈ పద్ధతిలో దాల్చిన చెక్క ఈ విధంగా పనిచేస్తుంది. ఈ యొక్క ప్రశాంతమైనటువంటి నిద్రకు కానీ, మానసిక ప్రశాంతతకు కానీ, మానసిక ఒత్తిడి తగ్గేందుకు కానీ, అట్లే జ్ఞాపక శక్తి బాగా ద్విగుణీకృతమయ్యేందుకు కానీ దాల్చిన చెక్క చాలా చక్కగా పనిచేస్తుంది అన్నమాట. అట్లే ఈ యొక్క దాల్చిన చెక్క మరి ఇతర వ్యాధులు కూడా ముఖ్యంగా ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. మరి మోకాళ్ళ నొప్పులకి దాల్చిన చెక్కను ఎలా వాడుకోవాలంటే 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళల్లో 1 గ్రాము దాల్చిన చెక్క చూర్ణము, 2 చెంచాలు తేనె బాగా నిదానంగా రాసుకోండి.
100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళల్లో 1 గ్రాము దాల్చిన చెక్క చూర్ణము, 2 టీ స్పూన్లు అంటే 10 ml తేనె కలిపేసి ఆ పదార్థం అంతా కలిసిన తర్వాత ప్రమాణంగా ఉదయం సేవించాలి. సాయంత్రం పూట కూడా అదే పద్ధతిలో ప్రమాణంగా సాయంత్రం పూట కూడా సేవించాలి. ఈ పద్ధతిలో సేవించడం వల్ల మోకాళ్ళ నొప్పుల సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఇక్కడ మరొక ప్రత్యేకత కూడా ఈ యొక్క ఔషధంలో ఉందన్నమాట. ఇదే ఔషధాన్ని అంటే నేను చెప్పాను కదా, ఈ యొక్క దాల్చిన చెక్కను నీళ్ళల్లో వేసేసి తేనె వేసేసి కడుపులోకి సేవించాలని చెప్పేసి, మరి పైపూత ముందుగా దాల్చిన చెక్క ఒక భాగం తీసుకొని ఆ భాగం దాల్చిన చెక్కకి 4 ఇంతలు వరకు తేనె మిళితం చేసేసి ఆ పదార్థం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఆ యొక్క పదార్థాన్ని మోకాళ్ళ భాగంలో అంటే మోకాలు పై భాగంలో, పక్కల భాగంలో, మోకాలు వెనుక భాగంలో లేపనంగా చేసి 1 గంట సేపు ఆగిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మోకాళ్ళ నొప్పుల సమస్య చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే తగ్గేందుకు మార్గం సుగమం అవుతుంది. అంటే కడుపులోకి దాల్చిన చెక్క వాడుతున్నాము, పైపూత మందుగా కూడా ఈ యొక్క దాల్చిన చెక్కను మనం ఈ పద్ధతిలో సద్వినియోగం చేసుకుంటున్నాం అనమాట. ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పుల సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. అంతేకాకుండా ఈ రోజుల్లో మరి వివిధ రకాలైన కారణాల రీత్యా జీర్ణాశయ క్యాన్సర్లు కూడా పెరిగిపోతున్నాయి అన్నమాట. మరి ఈ యొక్క జీర్ణాశయ క్యాన్సర్లు ఉన్నప్పుడు ప్రథమ దశలోనే మనం గుర్తించినట్లయితే ఆ ప్రథమ దశలో ఉన్నటువంటి క్యాన్సరు ఈ యొక్క దాల్చిన చెక్కని రోజు ఉదయం ఒక్కసారి, మధ్యాహ్నం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి 1 గ్రాము ప్రమాణాన్ని తగినంత తేనెతో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణాశయ క్యాన్సర్ పెరగకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. క్యాన్సర్ వల్ల ఇతర ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంటుంది. కాబట్టి ప్రథమ దశలో ఉన్నటువంటి జీర్ణాశయ క్యాన్సర్కు ఈ దాల్చిన చెక్క చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నట్లు పరిశోధనల ద్వారా నిరూపితమైందనమాట. అట్లే నేను ఇంతకుముందే చెప్పాను, ఈ యొక్క దాల్చిన చెక్కని మోకాళ్ళ నొప్పులకి బాగా పనిచేస్తుందని చెప్పేసి. ఇదే పద్ధతిలో అంటే 100 మిల్లీలీటర్ల వేడి నీటిలో లేదా గోరువెచ్చని నీళ్ళలో 1 గ్రాము దాల్చిన చెక్క, 2 చెంచాలు తేనె కలిపేసేసి ఇదే ఔషధాన్ని నోటి దుర్వాసన కూడా వాడుకోవచ్చు. అంటే ఇదే ఔషధాన్ని నోట్లో కొద్దిగా ఆ యొక్క ద్రవాన్ని నోట్లో పోసుకొని పుక్కిలించి ఉమ్మేస్తుండడం వల్ల నోటి దుర్వాసన అనేటువంటి సమస్య తగ్గిపోతుంది. అట్లే దాల్చిన చెక్కను పొడిని కాస్త తీసుకొని ఆ పొడిలో కాస్త తేనె కలిపేసేసి రంగరించేసేసి క్రీములాగా తయారు చేసుకొని ఆ యొక్క ద్రవ్యాన్ని పిప్పి పన్ను ఉన్నటువంటి భాగంలో పెట్టడం వల్ల చిటిక వేసినట్లు తక్షణమే వెంటనే శీఘ్రంగా ఆ క్రిమిని హరింపజేసి ఆ పిప్పి పన్ను వల్ల కలిగేటువంటి పోటు, మంట, బాధ, సలుపు ఇవన్నీ కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. కేవలము దాల్చిన చెక్క తేనెతో కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని పైపూత మందుగా వాడుకోవడం వల్ల. ఇలా అనేక రకాలైన ఔషధాలు దాల్చిన చెక్కలో ప్రకృతి మాత నిక్షిప్తీకరించి మానవాళి సంక్షేమం కోసం, మానవాళి ఆరోగ్య పరిరక్షణ కోసం మనకు అందించడం జరిగింది. కాబట్టి మరి ఇలాంటి పరిస్థితులు ఏదైనా ఎదురైనప్పుడు మనం దాల్చిన చెక్కని ఈ పద్ధతిలో సద్వినియోగం చేసుకోవడం వల్ల ఆ యొక్క సమస్యల నుంచి చాలా క్షేమదాయకంగా సులువుగా బయటపడవచ్చు. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాల్ని దాల్చిన చెక్క గురించి మాట్లాడుకునేటువంటి ఈ సందర్భంలో మీరు తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.